నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అథ్లెటిక్స్ క్రీడల్లో క్రీడా స్ఫూర్తిని చాటుతూ ప్రథమ బహుమతుల విజేతలుగా 8 పదులు నిండిన కటేవరం కుర్రాళ్లు ఆ ఇద్దరు. క్రియాశీలక రాజకీయాల్లో విలువల నిలవైన ఘనపాటి మన ఎడ్లపాటి జయంతి వేళ ఘన నివాళి. జీసస్ క్రీస్తు జననం ద్వారా సేవ, ప్రేమ, కొత్త సంతోషం ఆ దిశగా కొనసాగే సెమీ క్రిస్మస్ క్యాండిల్ వినోదం. మంత్రి నాదెండ్ల మనోహర్. కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులని యువశక్తిని మేల్కొల్పే దిశగా సినిమా కవి రాసిన పాటకు భిన్నంగా గ్రామంలోని ఇద్దరు వృద్ధులు వయోభారాన్ని వెనక్కి నెట్టి క్రీడా స్ఫూర్తిని చాటుతూ 80వ పడిలో కూడా తాము ఎంచుకున్న క్రీడలో ప్రథమ స్థానంలో నిలిచి గ్రామ ప్రజల జేజేలు అందుకున్నారు. మండలంలోని కట్టేవరం గ్రామానికి చెందిన మాజీ మున్సబ్ సోమిశెట్టి బుల్లయ్య, అదే గ్రామానికి చెందిన ఆళ్ల వీరారెడ్డి ఈ నెల 13, 14వ తేదీల్లో జిల్లా కేంద్రాలైన బాపట్ల, గుంటూరు పట్టణాల్లో 7వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో మాజీ మున్సబ్ సోమిశెట్టి బుల్లయ్య గుంటూరు జరిగిన రాష్ట్ర స్థాయి జూవెలైన్ త్రో, లాంగ్ జంప్, త్రిబుల్ జంప్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించి 3 మెడల్ సర్టిఫికెట్స్ అందుకోగా ఆళ్ల వీరారెడ్డి బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో షాట్ పుట్ విభాగంలో ప్రథమ స్థానం సాధించారు. ఈ సందర్భంగా సోమవారం విజేతలైన 80 ఏళ్ల యువకులను గ్రామ పెద్దలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ ఆనందాన్ని చాటుతూ అభినందనలు తెలిపారు. అనంతరం విజేతలు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో లక్కరాజు శ్రీనివాసరావు, లక్కరాజు ఉమాకాంత్, మత్తె రవీంద్ర, కొల్లి ఉమాశంకర్ రెడ్డి, సోమిశెట్టి కోటేశ్వరరావు, అమ్మిశెట్టి సురేష్, పుట్ట కిషోర్, లక్కరాజు హరి తదితర గ్రామస్తులు ఉన్నారు. నా పేరు ఎస్ బుల్లి అండి. కటివరం గ్రామము. చిన్నతనం నుంచి స్పోర్ట్స్ అంటే మంచి ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము. మొన్న 13, 14 తారీఖులు గుంటూరులో స్టేట్ మీట్ జరిగింది. ఆ స్టేట్ మీట్లో అన్ని జిల్లాల నుంచి అందరూ పార్టిసిపేట్ చేశారు. మా జావలిన్ త్రోకి మాత్రం దాదాపుగా ఒక 15-20 మంది దాకా వచ్చారు. నేను దాంట్లో ఫస్ట్ ప్లేస్ చేశాను. తర్వాత లాంగ్ జంప్ దూకింది, దాంట్లో కూడా 10 మంది వచ్చారు, అది కూడా ఫస్ట్ ప్లేస్. తర్వాత హాఫ్ స్టెప్ అండ్ జంప్, దాంట్లో కూడా నేను ఫస్ట్ ప్లేస్ చేసుకున్నాను. సాధారణ మీట్లో గెలిచిన వాళ్ళకి స్టేట్ ప్రెసిడెంట్, సెక్రటరీలు గోల్డ్ మెడల్, 3 గోల్డ్ మెడల్ ఇచ్చారు. మన ఆదివారం తోటి ఈ మీటు అయిపోయింది మొత్తం. ఇది సందర్భాన కటివరం గ్రామంలో మొదటి నుంచి మేము స్పోర్ట్స్లో మంచి యాక్టివ్గా ఉంటున్నాము. ఈ మొన్న జరిగిన 13, 14 తారీఖుల దాంట్లో కూడా మేము యాక్టివ్గా ఉండి 3 ఫస్ట్ ప్లేస్ చేసుకున్నాం. కటివరం గ్రామంలో మంచి పేరు తీసుకొచ్చాము. మేము చిన్నతనం నుంచి స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళము. స్పోర్ట్స్లోనే మేము ఉద్యోగాలు కూడా సంపాదించాము. రిటైర్మెంట్ అయిపోయాము. వెటరన్స్ స్పోర్ట్స్లో షార్ట్ పుట్లో నేను ఫస్ట్ వచ్చాను. షార్ట్ పుట్లో ఒక 20 మంది పాల్గొన్నారు. దాంట్లో నేను గోల్డ్ మెడల్ కొట్టాను. కటివరం గ్రామం మాది. 13, 14 తారీఖుల్లో బాపట్ల జిల్లాలో జరిగింది. ఎడ్లపాటి వెంకట్రావు ఆ పేరు వినగానే స్ఫురణకు వచ్చేవి ఆజానుబాహుడు, మేధో సంపన్నుడు, పరిణితి చెందిన ప్రజానాయకుడు, అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, నేటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుచే జిల్లాలో పార్టీకి పెద్దాయన అని పిలిపించుకున్న మహానేత ఎడ్లపాటి. రాజకీయాల్లో విలువలు పాటించిన ఘనపాటి. ఆ మహానీడి 107వ జయంతి వేళ అభిమానులు అర్పించిన ఘనమైన నివాళి. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఎడ్లపాటి వెంకట్రావు నివాసంలో సోమవారం ఆయన 107వ జయంతిని పురస్కరించుకుని అభిమానులు ఎడ్లపాటి విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎడ్లపాటి వెంకట్రావుతో సన్నిహిత సంబంధాలు ఉన్న స్థానిక నాయకులు వారి అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. 1919 డిసెంబర్ 16వ తేదీన నేటి బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలోని బోడపాడు గ్రామంలో ఎడ్లపాటి వెంకట సుబ్బయ్య, రాఘవమ్మ దంపతులకు జన్మించిన తొలి సంతానం ఎడ్లపాటి వెంకట్రావు. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో BA డిగ్రీ పుచ్చుకొని చెన్నైలో లా కాలేజీ చదువుతూ విద్యార్థి నాయకుడు రైతు నాయకుడు ఎన్జీ రంగా ముఖ్య అనుచరుడిగా కృషి కార్లోకు పార్టీ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించారు. స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా వేమూరు నియోజకవర్గం నుండి 1962 నుండి 1972 వరకు 4 పర్యాయాలు పోటీ చేసిన వెంకట్రావు 2 సార్లు గెలుపు జెండా ఎగురవేశారు. మరి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ప్రణాళిక, న్యాయశాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా విలువైన సేవలు అందించిన ఎడ్లపాటి 1989 నుండి తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యునిగా, తెలుగు రైతు అధ్యక్షుడిగా పార్టీ ద్వారా సేవలు అందించిన వెంకట్రావు 1995లో గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికై జిల్లా వ్యాప్తంగా మెరుగైన సేవలు అందించి అభిమాన జనానికి ఆపద్బాంధ
బాంధవుడిగా తోడ్పాటు అందించారు. 1998లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. తమ 102వ ఏట ఫిబ్రవరి 28, 2022న హైదరాబాద్లోని కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. అజాత శత్రువుగా అందరి ఆలోచనతో తమ ఆలోచనల్ని పంచుకుంటూ పెద్ద ఆయనగా జీవితాన్ని ముగించిన ఎడ్లపాటి వెంకట్రావు జయంతి వేళ ఆయన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్న వారిలో మైనేని మురళీకృష్ణ, విఎస్కే ప్రసాద్, శుంకర హరికృష్ణ, వంగ సాంబరెడ్డి, రావి చిన్ని, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి అందరి మన్ననలు పొంది ఎవరితో విభేదించకుండా అంతకాలం రాజకీయాల్లో ఉన్నారంటే ఆయన ఎంతో చెప్పుకోదగిన మనిషి. మరి రాజకీయాలు అలాంటి వ్యక్తిని మనం చూడలేమే అనిపించేటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆ రోజున్న రాజకీయాల్లో ఆయన అందరితో కూడా మంచిగా ప్రతి ఒక్క నాయకుడిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈయన పెద్ద ఆయన అని పిలిచేవాళ్ళు. ఏంటి పెద్ద ఆయన పని అని చెప్పి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడే విధానం ఎంతో అభిమానంగా ఆత్మీయంగా ఉండేది. అదే 3 తరాల రాజకీయాల్లో ఆయన మరి ఎన్నో ఉన్నత పదవులు అనుభవించి ఒక మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా, మరి శాసనసభ్యుడిగా ఎన్నో మరి పదవులు చేసి మరి అందరి మన్ననలు పొంది ఎవరిని నొప్పించకుండా మరి ఇంతకాలం రాజకీయాల్లో ఆయన పేరు ప్రతిష్టలు ఉన్నాయంటే నిజంగా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చంద్రబాబు నాయుడు గారికి నేను దగ్గర అవటానికి కూడా ఎడ్లపాటి వెంకటరావు గారే. ప్రప్రదంగా 94 ఎలక్షన్ ముందల నన్ను బాబు గారి ఇంటికి స్వయంగా తీసుకెళ్ళి నన్ను పరిచయం చేశారు. తర్వాత దాదాపు ఒక 20 సార్లనే వెళ్ళి ఉంటాం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎంతో ఆప్యాయతగా ఏమన్నా రాన్నా అని పిలిచి అడగపోయినా కూడా రాజ్యసభ తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా రాజ్యసభ ఇవ్వాలి పెద్ద ఆయనకి అని చెప్పి కబురు చేసిన సందర్భంలో మేము అందరూ చాలా సంతోషించాం. పెద్దలు ఇందాక అన్నట్టుగా ఆయన చేయని పదవి లేదు ఒక ముఖ్యమంత్రి తప్పితే. శాసనసభ్యుడిగా స్వతంత్ర పార్టీలో ఆనాడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా మరి స్వతంత్ర పార్టీ దాదాపు 3 సార్లు గెలిచినటువంటి సందర్భం. అలాగే 78లో వ్యవసాయ శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రి కూడా చేయటం జరిగింది. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా, కర్షక పరిషత్తులో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, అలాగే పాలిట్ బ్యూరోలో తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో సభ్యుడిగా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ కూడా మచ్చ లేకుండా తానవ్వక ఎదుటివాడిని నొప్పించక అన్న రీతిలో ప్రయాణం సాగించేవారు. ఎడ్లపాటి వెంకట్రావు గారుతో మా కుటుంబానికి మాకు చాలా అన్యోభావ సంబంధాలు ఉన్నాయి. ఎడ్లపాటి వెంకట్రావు గారు స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా 2 సార్లు గెలవటం జరిగింది వేమూరు కాన్స్టిట్యున్సీ నుంచి. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం, తర్వాత మంత్రిగా కూడా, వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఆయన మరి చేయటం జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చినాక తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేయటం, తర్వాత రాజ్యసభ మెంబర్గా, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్గా, మరి పోలిట్ బ్యూరో సభ్యుడిగా తెలుగుదేశం పార్టీలో అనేక పదవుల్ని అనుభవించారు. మరి ఎక్కడ కూడా ఇంత సుదీర్ఘమైన రాజకీయంలో ఆయన ఎక్కడ కూడా ఒక్క చిన్న మచ్చ కూడా, ఎక్కడ కూడా వివాదాలకి మెడంగా ఉండేటువంటి పెద్ద ఆయన. జీసస్ క్రీస్తు జననంతో జీవితంతో కొత్త సంతోషం, సేవ, ప్రేమ మరింత మేలైన విధానంగా లభించాలనే సంకల్పంతో సెమీ క్రిస్మస్ వేడుకలు సమిష్టి దృక్పథంతో ఏర్పాటు చేసిన నిర్వాహకుల ఆకాంక్షలు నెరవేరాలని సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మండలంలోని కొలకలూరు గ్రామంలో పొన్నకంటి పోతురాజు ట్రస్ట్ జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. బేబీ చక్రవర్తి అధ్యక్షత వహించిన సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడారు. క్రిస్మస్ పండుగ ఓ ప్రాంతానికో ఓ కులానికో చెందినది కాదని, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని ప్రజలు యేసుక్రీస్తు జననానికి 4 రోజుల ముందు నుండి ఓ నమ్మకం, ఆశ, సేవ, ఆనందం అంశాలనే దీపాలను వెలిగిస్తూ చేసుకునే నమ్మకంతో కూడుకున్న వేడుకని అన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా ఆ నమ్మకం వమ్ము కాని విధంగా గ్రామంలో మెరుగైన అభివృద్ధిని, సంక్షేమం మరింతగా పంచే దిశగా పనిచేస్తామని అన్నారు. పుణ్యకంటి పోతురాజు ట్రస్ట్ ద్వారా గ్రామ వికాసం దిశగా చేపడుతున్న సేవల్ని ప్రశంసిస్తూ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంచి సంకల్పానికి ప్రతీకగా క్యాండిల్స్ వెలిగించారు. ఈ కార్యక్రమంలో సువర్చల శశికిరణ్, పొన్నకంటి బేబీ చక్రవర్తి, అంబటి హరికృష్ణ, తుపాకుల ప్రసాద్, తుపాకుల రమేష్, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒక హ్యాపీనెస్, ఒక లవ్, ఒక జాయ్, ఒక పీస్, ప్రశాంతమైన వాతావరణంలో మనం ఈ గ్రామంలో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అందరినీ మనం ఒక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మన ప్రాంతంలో రాబోయే అనేక అవకాశాలని
ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మనం ఏం సంపాదించినా ఏది చేసినా మిగిలేది చివరికి మన మంచి కార్యక్రమాలు, మనం చేసిన మంచి ప్రేమ పెంచుకునే విధంగా మనం ఉంటేనే గుర్తు పెట్టుకుంటారు. అంతేగాని భవనాలు కట్టో, రోడ్లు వేసో, లేకపోతే మనం ఏదో అద్భుతమైన కార్యక్రమాలు చేసాం అన్నంత మాత్రాన ప్రజలు ఆ విధంగా గుర్తుపెట్టుకోరు. కుటుంబంలో అనేక సందర్భాల్లో మనకి చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటాయి. గ్రామాల్లో కూడా అదే విధంగా ఉంటుంది. కొలటూరులో ఎంతో అనుభవం ఉన్న వరప్రసాద్ గారు అది చెప్పారు. మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా కలిసిమెలిసి ఉండాలనే ఒక మనస్తత్వం, ఒక భావన ఖచ్చితంగా ఉండాలి. సంపాదించింది వదులుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అది సామాన్యుల వల్ల కాదు. మనం చెప్పొచ్చు, ఎవరిని మీరు ద్వేషించబాకండి, ఎవరి మీద మీరు కసి పెంచుకోబాకండి. దాంతో పాటు మనం కష్టపడి సంపాదించుకుంది సమాజం కోసం వదిలేయాలంటే అది సామాన్య విషయం కాదు. ఆ మాటను ఎందుకు అంటున్నా అంటే, శశికిరణ్ గారు పోతురాజు గారి బిడ్డగా కొల్కలూరుకి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించుకుని ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా రేపటి రోజున చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఈ ప్రాంతంలో ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టే విధంగా మేము ముందుకొచ్చి 1 ఎకరం స్థలం ప్రభుత్వానికి దాతలుగా నిలబడతామని చెప్పి ఆ రోజు వచ్చినప్పుడు ఎంత స్ఫూర్తినిచ్చారో మీరు అందరూ కూడా చూశారు. ఈ అంకితాన్ని నవంబర్ 25 మొదలుకొని డిసెంబర్ 25 వరకు వచ్చే 4 ఆదివారాలు సెలబ్రేట్ చేస్తారు. యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడ చూసినా కూడా ఏ ఇంటి ముందు కూడా రీత్ అనేది పెడతారు. మనకు స్టార్టింగ్లో అక్కడ రీత్ పెట్టాము. అది ఏమిటంటే ఎవర్ లాస్టింగ్, ఎవర్ గ్రీన్, నిత్య జీవం ఇచ్చేది. ఆ గ్రీన్, ఆ చెట్టుతోటి అల్లి యేసుక్రీస్తు మా రెడీమర్ మమ్మల్ని రక్షించడానికి రాబోతున్నాడు కాబట్టి దానికి సాదృశ్యంగా ఎప్పుడు ఆ చెట్టు అనేది ఏ కాలంలో కూడా ఎండిపోదు. మన కోసం ఎవరో సంతోషంతో గానాలు చెయ్యకపోయినా కూడా పైనున్న పరలోక దేవతలు సర్వ సమూహము అక్కడ ఉండి మన కోసం స్తుతిగానం చేస్తూ, ఆడవాళ్ళు గ్రేట్, వాళ్ళు చెయ్యగలరు, ఏదన్నా సాధించగలరు, అందరూ సంతోషంతో ఎంతో గానం చేస్తూ స్తుతిస్తారు. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయానికి ISO సర్టిఫికెట్ రావటం పట్ల తన కృషితో పాటు తన సహోద్యోగుల కృషి కూడా ఎంతో ఉందని డిసెంబర్ 15వ తేదీ రాష్ట్ర రెవెన్యూ విభాగ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖింపదగిన రోజని తెనాలి మండల తహసీల్దార్ KV గోపాలకృష్ణ తమ ఆనందాన్ని మీడియా మిత్రులతో పంచుకున్నారు. తెనాలి మండల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెనాలి తహసీల్దార్ KV గోపాలకృష్ణ మాట్లాడుతూ ఆధునీకరించిన తమ కార్యాలయ ప్రారంభ కార్యక్రమానికి అభిమానంతో హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కార్యాలయానికి లభించిన ISO గుర్తింపును రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అందుకోవటం తన సుదీర్ఘ ఉద్యోగ పర్వ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. మండల గ్రామాల నుండి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు సకాలంలో తమ ద్వారా అందించాల్సిన సేవలను అందించామని అన్నారు. అదే విధానంతో కార్యాలయ సిబ్బంది సహకారంతో తమ వంతుగా సేవలు అందిస్తున్నామని అన్నారు. కార్యాలయానికి అరుదైన గౌరవం లభించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని రెవెన్యూ విభాగం దృష్టంతా తెనాలి వైపుకు మళ్లిందనే సమాచారం తమకుందని అన్నారు. ఆ గౌరవాన్ని 10 కాలాల పాటు ఉంచేలా తనకు తెనాలితో అనుబంధం ఉన్నంత వరకు విధి నిర్వహణలో అలసత్వ ధోరణి ఉండదని, అందరి అభిమాన పాత్రునిగా ఉద్యోగ జీవనం కొనసాగించాలనే భావన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి సహకారం ఈ అరుదైన గౌరవానికి కారణమని అన్నారు. ఈ సమావేశంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నాకేమనిపించిందంటే నిన్న కార్యక్రమం చూస్తూ ఉంటే అసలు ఒక రకంగా ఆనందంతో ఉప్పొంగిపోయాను అన్నమాట. ఎంతమంది మన కోసం వచ్చారా అనిపించింది. మరి ఇంత అంగరంగ వైభవంగా తెనాలిలో ఒక కార్యక్రమం జరిగింది అంటే నా సిబ్బంది, మా VROలు, మా విలేజ్ సర్వేయర్లు, వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపించింది. నేను వాళ్ళకి సవ్యంగా చెప్పానో లేదో అని మళ్ళీ అనిపించి ఈరోజు ప్రత్యేకంగా వారందరికి కూడా హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళు పడిన కష్టం ఈరోజు ఆ ఫ్రూట్ చూస్తుంటే ఈ ఆఫీస్ ఇట్లా అందంగా కనిపిస్తే వాళ్ళందరూ కూడా బాగా కష్టపడ్డారు. నాకు రాష్ట్ర అసోసియేషన్ మా రెవెన్యూ తరఫు నుంచి వచ్చిన మా అన్న ఉపరాజు వెంకటేశ్వర్లు గారికి, అట్లా ఇక్కడ జిల్లా అసోసియేషన్ సభ్యులు కానివ్వండి, రిటైర్డ్ పీపుల్ కూడా వచ్చారు. వయసుతో సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నిండు మనసుతో నన్ను ఆశీర్వదిస్తూ ఉంటే, అట్లాగే మినిస్టర్ గారు 4-5 సార్లు బెస్ట్ విషెస్ చెబుతూ ఉంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంది. సర్వీస్లోనే నా ఎంటైర్ 23 సంవత్సరాల కెరియర్లో అత్యుత్తమమైన దినం అనిపించింది. నిన్న చరిత్రలో రాయబడ్డ రోజు అనిపించింది. క్యాలెండర్లో ఉన్న రోజు కాదు, ఇది చరిత్రలో రాయబడ్డ రోజు అనిపించింది. తెనాలి నాకు ఎంతో ఇచ్చింది అనిపించింది.
నిజంగానే మనసుకు ఆనందాన్ని ఇచ్చింది తెనాలి. వీటికి మించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక తహసీల్దార్ కార్యాలయానికి ISO సర్టిఫికేషన్ రావడం కూడా మా రెవెన్యూ శాఖకి మంచి ఒక గోల్డ్ డైమండ్ వచ్చిందని అనిపించింది. మరి ఇదంతా రావడానికి కూడా కృషి జరిగింది అంటే నేను ఖచ్చితంగా మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేయాలి. మేము మంచి చేసినా చెడు చేసినా మీ కన్ను ద్వారానే, మీ కన్నే, మీ నోరే, మీ ప్రపంచం మీరు బయట చెప్తేనే మేము మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నాం. కానీ మీరందరూ హృదయపూర్వకంగా మీరు కోఆపరేట్ చేయబట్టి ఇంత సక్సెస్ వచ్చిందని భావిస్తున్నా. ఈ సక్సెస్ అందరి కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచంలో అత్యధిక శాతం మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అని, అలాంటి క్రిస్మస్ పండుగ యేసుక్రీస్తు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మాజీ మంత్రులు వేమూరి శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం కొల్లూరులోని కాకతీయ కళ్యాణ మండపంలో ట్రూత్ మినిస్ట్రీస్ కొల్లూరు మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ట్రూత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాలపర్తి ఐజాక్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ఆనంద్ బాబు, రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని, క్రీస్తు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, సర్వ మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నామన్నారు. అనంతరం గ్రాండ్ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేమూరు నియోజకవర్గం 5 మండలాల్లోని పాస్టర్లందరికీ నూతన వస్త్రాలు ఎమ్మెల్యే ఆనంద్ బాబు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో హార్వెస్ట్ ఇండియా వ్యవస్థాపకులు కత్తిర సురేష్, చావ రాఘవరావు, జ్ఞాన భగవాన్, సుద్దపల్లి నాగరాజు, దేవపాల్ తదితరులు పాల్గొన్నారు. జీవితంలో ఎవరైతే వాటి చేరుకోగలమో ఆ దేవుని మనం చేరుకోలేకపోయినా కూడా ఆయన నిత్యం ప్రయత్నిస్తూ ఉన్నాడు. మనం చేరుకునే మార్గం వేస్తూ ఉన్నాడు. క్రైస్తవం అనేది మతం కాదు, మార్గం అనేది, విశ్వాసం అనేది, నమ్మకం అనేది మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. మీ అందరూ కూడా దానికి ఒక అడుగు ముందుకు వేసి సంధానకర్తలుగా సామాన్యులు సైతం ఒక మంచి మార్గంలో నడిచేదానికి బైబిల్ బోధన ద్వారా నిరంతరం మీరెంతో శ్రమపడతా ఉన్నారు. మీరు చేసే శ్రమ, మీరు చేసే బోధనలు, మీరు చేసే ప్రార్థనలు సమాజంలో చైతన్యాన్ని, సమాజంలో ఉన్న అసమానతల్ని, సమాజంలో ఉన్న అగాధాలు ప్రజలకి సరైన మార్గం చూపిస్తూ సక్రమంగా జీవించడానికి మీ మార్గం వేయాల్సిన వాడు. మీ అందరికీ ఆ దేవుడు ఎప్పుడు కూడా అండా ఉండి మమ్మల్ని అందరినీ నడిపించడానికి మీ అందరూ కూడా సర్వశక్తుల్ని మీరు అన్వయించుకుంటూ ఈ సమాజాన్ని ముందుకు నడిపించడానికి మనందరం కూడా ఈ మాసం అంతా కూడా రకరకాలుగా మనం ప్రార్థన చేసుకుంటూ, బోధనలు చేసుకుంటూ, ఆయన స్మరించుకుంటూ ఆనందంగా, ఉత్సాహంగా క్రీస్తు జన్మం కోసం వేచి చూసే మాసం అది. పండుగ ప్రపంచం మొత్తం కూడా చేసుకునే పండుగ క్రిస్మస్ పండుగ. అలాంటి పండుగ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం, మీ అందరి యొక్క సందేశాన్ని వినే అవకాశం, తద్వారా సరైన మార్గాన్ని చూసుకునే క్షణాలు, వీటినన్నింటితో కూడా ఈ రోజున సెమీ క్రిస్మస్ పండుగను చేసుకుంటూ మీ అందరినీ కలిసే అవకాశం కల్పించే ఈ వేదికకి మనం మదర్ తెరెసా గారిని కూడా తలుచుకోవాలి. మాట్లాడే పెద్దవాళ్ళ కన్నా మీరే చెప్తా ఉన్నారు. అలాంటి పూర్వం ప్రభుత్వం అంది. క్రీస్తు జన్మం గుర్తు చేసుకొని, క్రీస్తు పుట్టుగా పురస్కరించుకొని, ఆ మహనీయుడు ఈ లోకానికి వచ్చినటువంటి గడియలు ప్రతి ఒక్కరూ క్రైస్తవ విశ్వాసులందరూ కూడా అది ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అంటే అందరూ మాట్లాడుంటారు పెద్దలందరూ, ప్రపంచంలోనే 1,00,00,000 మంది అత్యధిక ప్రజలు విశ్వాసంతో జరుపుకునేటటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. క్రైస్తవులు పండుగ జరుపుకుంటారు. క్రైస్తవ విశ్వాసులు కాని వాళ్ళు కూడా క్రీస్తు
జననాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు, నమ్మికతో ఒప్పుకొని తీరేటటువంటి నగరం తెచ్చేవారు. ఎందుకంటే క్రైస్తవులకైనా క్రైస్తవేతరులకైనా తారీఖు మారదు. ఇంగ్లీష్ క్యాలెండర్ ఒకటే రన్ అవుతూ ఉంటుంది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు జననం పురస్కరించుకొని ఆయన చుట్టూతోనే కాలమానం అంతా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ మహనీయులు ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఉన్న సకల మానవాళి ఒప్పుకొని తీరాల్సినటువంటి నగరం తెచ్చమని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. వారంలో ప్రతి ఒక్కరు కూడా ఆచరించడానికి చాలా సులువైన మార్గం. ఏమీ చెప్పరా, కక్ష అవసరం లేదు, కాపణ్యాలు అవసరం లేదు. అందరూ స్నేహపూర్వకంగా ప్రేమతో మెరగండి, కరుణతో జీవించండి, ఎదుటివాడి పట్ల కనికరం, ప్రేమ అన్ని చూపించమని చెప్పాడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. చాలు, అది పెద్ద మనకి పెట్టుబడి లేని వ్యవహారం. ప్రతి ఒక్కరూ చేయొచ్చు. దానికి కులాలతో పర్లేదు, మతాలతో పర్లేదు, ప్రాంతాలతో పర్లేదు. అంత మంచి సూక్తులు బోధించి క్రైస్తవ విశ్వాసం నమ్మే విధంగా పాప పంచమైనటువంటి మనిషి జాతిని సంరక్షించడానికి, వాళ్ళు మేలుకొల్పడానికి ఈ భూమి మీదకి దేవుని కుమారుడిగా వచ్చి 33 ఏళ్ళు మాత్రమే జీవించి శిలువ మీద మరణం పొంది మరణించి 3వ రోజు తిరిగి లేచాడని నమ్మేటటువంటి క్రైస్తవ విశ్వాసులు అందరూ ఆ దేవుడు చూపించినటువంటి మార్గాన్ని నడవాల్సిన అవసరం ఉంది. అది ప్రపంచ మానవాళిందరూ కూడా శుభసూచకం. వారు ఇచ్చినటువంటి సందేశం ప్రపంచ మానవాళి మొత్తం కూడా సుఖ సంతోషాలతో జీవనం సాగించడానికి అవసరమైనటువంటి మంచి ప్రవక్తగా ఆయన అందించినటువంటి ప్రవచనాలన్నీ కూడా మనం అందిపుచ్చుకొని ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన రోజు, జన్మించిన రోజు, ఆ దేవదేవుని పుట్టినరోజు వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినంగా జరుపుకుంటాం. దానికి ముందస్తుగా ఈ మాసం మొత్తాన్ని కూడా సెమీ క్రిస్మస్ వేడుకలతో మనకు అందుబాటులో ఉన్నటువంటి బంధుమిత్రులు చూసుకుని ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటాం. అయితే ఇంతమంది దైవజనుల్ని ఆశీస్సులు పిలిచి కార్యక్రమం చేయాలంటే ఆ దేవుని యొక్క ఆశీస్సులు బట్టే ఇది సాధ్యపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నిజాయితీకి నిబద్ధతకు నిలువుటద్దమైన భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 25వ తేదీన రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు అడప సంపత్ రాయుడు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అడప సంపత్ రాయుడు మీడియాతో మాట్లాడుతూ, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 25వ తేదీన రాజధాని అమరావతి నగరంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటల్జీ విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమం జయప్రదం చేయడంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో అటల్జీ విగ్రహాలను ఆవిష్కరించే విధానాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పీవీఎం మాధవ్ నాయకత్వంలో కొనసాగుతుందని అన్నారు. ఈ నెల 25వ తేదీన రాజధానిలో నిర్వహించే అటల్జీ శత జయంతి వేడుకలకు తరలి వెళ్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భారతదేశం యొక్క పూర్వ ప్రధానమంత్రిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా, సజ్జయంతి సందర్భంగా వారి యొక్క విగ్రహాలని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెట్టాలని రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు అనుకోవటం, ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం అది ధర్మవరంలో జరిగింది, అలాగే నంద్యాల, అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం జరుగుతుంది. ఎందుకంటే వాజ్పేయి గారి యొక్క ఆలోచనలతో, వారి అడుగుజాడలతో నేడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా పనిచేయటం, వారి కోరికల్ని ఈ 100వ శత జయంతి ఉత్సవం సందర్భంగా వారి కోరికలు నెరవేరే విధంగా, అంటే ఆర్టికల్ 370 రద్దు కానివ్వండి, రాముని యొక్క మందిర నిర్మాణంలో కానివ్వండి, ముస్లిం మహిళలకి తలాక్ అంశంలో కానివ్వండి, వారన్ని అంశాలపైన కూడా వారికి ఎంతో దూరదృష్టి కలిగి ఉన్న మహోన్నతమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ దేశాన్ని విశ్వగురువుగా వికసిత భారత్ దిశగా తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలతో నేడు మా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గారు
ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలని కూడా అక్కడ ఉన్న కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ అన్ని జిల్లా ముఖ్య కేంద్రాల్లో వారి యొక్క విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. వారు ఈ నెల డిసెంబర్ 25వ తేదీన వారి శత జయంతి, అదే రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా ఆ రోజున విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మన జిల్లా వాళ్ళు, రాష్ట్రం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శత జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అథ్లెటిక్స్ క్రీడల్లో క్రీడా స్ఫూర్తిని చాటుతూ ప్రథమ బహుమతుల విజేతలుగా 8 పదులు నిండిన కటేవరం కుర్రాళ్లు ఆ ఇద్దరు. క్రియాశీలక రాజకీయాల్లో విలువల నిలవైన ఘనపాటి మన ఎడ్లపాటి జయంతి వేళ ఘన నివాళి. జీసస్ క్రీస్తు జననం ద్వారా సేవ, ప్రేమ, కొత్త సంతోషం ఆ దిశగా కొనసాగే సెమీ క్రిస్మస్ క్యాండిల్ వినోదం మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.